ఫస్ట్ క్వశ్చన్, యూరోపియన్ యూనియన్లో డిజిటల్ వీసాలను ఇవ్వడంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? చూడండి, యూరోపియన్ యూనియన్ అనేది ఒక కూటమి, 27 దేశాలు కలిగినటువంటి కూటమి ఈ యూరోపియన్ యూనియన్ అన్నమాట. సింపుల్గా దీన్ని మనం EU అంటారు. ఎన్ని దేశాలు? 27 దేశాలు ఉంటాయన్నమాట. బెల్జియం, ఇటలీ, జర్మనీ, పోర్చుగల్, ఐర్లాండ్, గ్రీస్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఇట్లా చాలా గొప్ప గొప్ప దేశాలు, యూరప్ ఖండంలోని దేశాలు, 27 దేశాల కూటమి అన్నమాట యూరోపియన్ యూనియన్. దీనికి సంబంధించి డిజిటల్ వీసాలలో అగ్రస్థానంలో ఏది నిలిచింది అంటే కనుక ఫ్రాన్స్ అన్నమాట. 2020లో 25% వీసాలతో, 2021లో 28% వీసాలతో ఓవరాల్గా అత్యధికంగా అగ్రస్థానంలో డిజిటల్ వీసాలను కలిగి ఉన్నటువంటి దేశంగా ఏది నిలిచిందంటే కనుక ఫ్రాన్స్ అని నోట్ చేసుకోవాలి. ఫ్రాన్స్ జర్మనీని బీట్ చేసి అనమాట. జర్మనీ. యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్ అన్నమాట. యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంక్, కేంద్ర బ్యాంకు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్. యూరోపియన్ యూనియన్ న్యాయస్థానం, యూరోపియన్ యూనియన్ కోర్ట్ అన్నమాట, లక్సెంబర్గ్లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్ యూనియన్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి కరెన్సీ ఏదంటే కనుక యూరో అన్నమాట. యూరో కరెన్సీ గల దేశాలు 19 ఉంటాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. డిజిటల్ వీసాలను కల్పించిన దేశం ఏది అత్యధికంగా అంటే కనుక ఫ్రాన్స్ దేశం. ఫ్రాన్స్ అనగానే ఇటీవల మనందరికీ తెలుసు, మన దేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా రావడం చూసాం. అదే ఇటీవల ఫ్రాన్స్ దేశంలో నూతన ప్రధానమంత్రిగా గాబ్రియల్ అట్టాల్, ప్రపంచంలో ప్రధానమంత్రులలో మొట్టమొదటి గే ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. ఎవరు? ఈ గాబ్రియల్ అట్టాల్, ఒక గే అన్నమాట. గాబ్రియల్ అట్టాల్ మనం చూసాం. అదేవిధంగా మన దేశ రిపబ్లిక్ డే వేడుకల్లో ఈసారి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి సైన్యం పాల్గొంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి రఫేల్ యుద్ధ విమానాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రాన్స్ దేశము మన దేశ సైన్యం రెండూ కలిసి జరిపేటువంటి సంయుక్త సైనిక వ్యాయామాలు ఏవంటే కనుక ఒకటి శక్తి పేరుతో, రెండవది ఫ్రింజెక్స్ పేరుతో. ఫ్రింజెక్స్ ఇండియా ఫ్రాన్స్, శక్తి ఇండియా ఫ్రాన్స్ అన్నమాట. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈరోజు మళ్ళీ ఫ్రాన్స్ వార్తలో నిలిచింది. అత్యధిక డిజిటల్ వీసాలను కలిగి అగ్రస్థానంలో ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్లోని దేశం అన్నమాట. యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉంటాయి. ఆ 27 దేశాల్లో ఎక్కువగా డిజిటల్ వీసాలను కలిగిస్తున్న దేశం ఈ ఫ్రాన్స్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్వశ్చన్, 2024 నుంచి 2031కి గాను భారత వృద్ధి ఎంత శాతం మేర వృద్ధి సాధిస్తుంది అని క్రిసిల్ అంచనా వేసింది. చూడండి, ఈ దశాబ్దం చివరి నాటికి అన్నమాట. ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశ వృద్ధి అనేటువంటిది 6.7% సాధిస్తుంది అని క్రిసిల్ అంచనా వేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. మన దేశ వృద్ధి రేటును ఏ సంస్థ ఇచ్చినా కూడా మనం నోట్ చేసుకోవాలి. క్రిసిల్ అనేటువంటిది కూడా చాలా గొప్ప ఆర్థిక సర్వే సంస్థ అన్నమాట. కాబట్టి క్రిసిల్ అంచనా ప్రకారం ఈ దశాబ్దం చివరి నాటికి మన భారతదేశ వృద్ధి 6.7%గా ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట. కరోనా సమయం కంటే ముందుతో పోల్చినప్పుడు కరోనా సమయానికి ముందు 6.6% అన్నమాట. దానితో పోల్చినప్పుడు ఒక 0.1% ఎక్కువ అని చెప్తూ ఉందన్నమాట. కరోనా సమయానికి ముందు 6.6% అన్నమాట. ఈ దశాబ్దం చివరి నాటికి 6.7%గా ఉంటుందని, అంటే ఆ కరోనా సమయానికంటే ముందు కంటే ఇప్పుడు 0.1% అత్యధికం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈ ఏడాదికి సంబంధించి 7.3%గా నమోదవుతుందని, రానున్న ఆర్థిక సంవత్సరంలో 6.4%గా ఉంటుందని అంచనా వేయడం జరుగుతుంది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 7.3%గా నమోదవుతుందని, అదేవిధంగా రానున్న సంవత్సరంలో 6.4%కి నమోదవుతుందని అంచనా వేయడం జరిగిందనమాట. దేనికి అంటే కనుక తగ్గుతూ ఉందన్నమాట రేపు రానున్న సంవత్సరంలో.
కారణం ఏంటంటే కనుక పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం వల్ల ఓకేనా ఇంధన రంగము వీటిపైన ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందంట. అందువలన ఓకేనా తగ్గే అవకాశం ఉందని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఇవన్నీ కూడా కృషిలు చెప్పినటువంటి వివరాలు, వాటిని నోట్ చేసుకొని చదువుకోండి అందరు కూడా. ఓకేనా, రైట్. థర్డ్ క్వశ్చన్, 2024 ఫిబ్రవరి నుండి ఏ దేశం వీసా లేకుండా భారత పర్యాటకులకు ఉచిత ప్రవేశం కల్పించనుంది? చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, మనందరికీ తెలుసు ప్రతి దేశంలో కూడా దర్శనీయ ప్రదేశాలు ఉంటాయన్నమాట. అయినా సరే ఆ దేశంలోని దర్శనీయ ప్రదేశాల కంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి దర్శనీయ ప్రదేశాలను వెళ్ళి చూడాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అది ఏ దేశం వారికైనా ఉంటుందన్నమాట. అందుకే ఆ దేశం వాళ్ళు ఆ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక ఆఫర్లు ఇస్తూ ఉంటారనమాట. దానిలో భాగంగానే భారతదేశానికి ఓకేనా వీసా లేకుండా పర్యటించే అవకాశం కల్పిస్తూ ఉన్నారన్నమాట. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీసా లేకుండా పర్యటించే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అందులో ఇటీవల మనం కొన్ని చూసాం. శ్రీలంక దేశం, మలేషియా, థాయిలాండ్ ఇట్లా వీసా లేకుండానే పర్యటించే అవకాశం, భారతీయులకు వీసా లేకుండానే పర్యటించే అవకాశం ఇటీవలనే ఆ దేశాలన్నీ కల్పించాయి. ఇట్లా రోజు రోజుకు ఆ దేశాల సంఖ్య పెరిగిపోతూ ఉందన్నమాట. వీసా లేకుండానే ఆ దేశాలను పర్యటించే అవకాశం భారతీయులకు ఇస్తూ ఉన్నారు. ఆ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉందన్నమాట. ఇప్పుడు ఆ కోవాలోకి మరొక దేశం చేరింది. ఆ దేశం ఏదంటే ఇరాన్ అనమాట. ఇరాన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇరాన్ కొన్ని షరతులతో ఈ విషయాన్ని తెలియజేసిందనమాట. అక్కడ పర్యటించే వాళ్ళు ఎవరైనా సరే విమాన మార్గంలోనే పర్యటించాలి ఖచ్చితంగా. అలాగే గరిష్టంగా 15 రోజులు మాత్రమే అక్కడ పర్యటించే అవకాశం ఉందన్నమాట. 6 నెలలకు ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి 15 రోజులు వీసా లేకుండా వచ్చి అక్కడ పర్యటించవచ్చు అన్నమాట. ఒకవేళ ఎక్కువ రోజులు ఉండాలంటే మాత్రం వీసా కంపల్సరీ. అంటే 15 రోజులకు మించి ఉండాలంటే మాత్రం వాళ్ళకు వీసా కంపల్సరీ. అదేవిధంగా కేవలం పర్యాటకులకు మాత్రమే అవకాశం ఇస్తారు. అంతేగాని అక్కడ ఉద్యోగాలు చేసుకునే వారికి అక్కడ ఉండడానికి అట్లా అవకాశాలు లేరన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే పర్యాటకులు ఉంటారో ఆ పర్యాటకులకు మాత్రమే అవకాశం అన్నమాట. అది కూడా 15 రోజులు మాత్రమే. అలా 6 నెలలకు ఒకసారి 15 రోజులు అట్లా ఎన్ని నెలలకైనా వాళ్ళ అవకాశం ఇస్తూ ఉంటారనమాట. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే గొప్ప ఆఫరే. ఎందుకంటే చాలామంది ఇతర దేశాలకు వెళ్ళి పర్యటించాలనుకుంటారు. ఈ క్రమంలో భాగంగా వీసా రాక చాలామంది వాళ్ళ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకేనా, కాబట్టి గుర్తుంచుకోవాలి, ఈరోజు ఇరాన్ దేశము వీసా లేకుండా భారతీయులను అక్కడ వారి దేశంలో పర్యటించే అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. ఫిబ్రవరి 4 నుంచి అమలైందనమాట. 2024 ఫిబ్రవరి 4 నుంచి ఇది అమలు కావడం జరిగిందనమాట. గతంలో శ్రీలంక, థాయిలాండ్, మలేషియా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇరాన్ గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ రాజధాని టెహ్రాన్. ఇరాన్ దేశ కరెన్సీ రియాల్. ఇరాన్ దేశ భాష పర్షియా. ఇరాన్ దేశ ప్రెసిడెంట్ ఎవరంటే రైసీ. ఎవరు ప్రెసిడెంటు? ఇబ్రహీం రైసీ అనమాట. ఇబ్రహీం రైసీ గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలనే పాకిస్తాన్, ఇరాన్ దేశాల మధ్య మాటల యుద్ధం. అదేవిధంగా పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి గవర్నమెంట్ ఉంటుంది కదా, వాళ్ళు ఇరాన్ దేశం పైన విరుచుకుపడ్డారనమాట. కానీ వాళ్ళ యొక్క బాంబు దాడులతో అక్కడ విరుచుకుపడడం జరిగింది, మనం చూసాం. సరే, ఇవన్నీ కూడా ముందు కూడా గతంలో ఉన్నటువంటి కూడా ఒకసారి రివిజన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమున్నాయని గుర్తుపెట్టుకోవాలన్నీ కూడా. ఫోర్త్ క్వశ్చన్, బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ పురస్కారం అందుకున్న ఇండియన్ ఎవరు? చూడండి, ముందుగా మీరు ఈ అవార్డుల గురించి చూస్తే కనుక గ్రామీ పురస్కారాలు ప్రపంచంలో సంగీతానికి సంబంధించి అత్యున్నత పురస్కారం గ్రామీ పురస్కారం అన్నమాట. సంగీతానికి సంబంధించి అత్యున్నత పురస్కారం గ్రామీ పురస్కారం. ఈ గ్రామీ పురస్కారాలు మన భారతీయులకు 5 మందికి ఇవ్వడం జరిగిందనమాట ఈ ఏడాదికి సంబంధించి. ముందు వాళ్ళ పేర్లు మీరు నోట్ చేసుకున్న 5 మంది పేర్లు: శంకర్ మహాదేవన్,
జాకిర్ హుసేన్, రాకేష్ చౌరేషియా, గణేష్ రాజగోపాలన్, శెల్వ గణేష్ వినాయక్ రామ్. మళ్ళీ ఒకసారి చెప్తా. శంకర్ మహదేవన్, జాకిర్ హుసేన్, రాకేష్ చౌరేషియా, గణేష్ రాజగోపాలన్, శెల్వ గణేష్ వినాయక్ రామ్ అన్నమాట. శంకర్ మహదేవన్ గొప్ప గాయకుడు, జాకిర్ హుసేన్ గొప్ప తబలా విద్వాంసుడు, రాకేష్ చౌరేషియా గొప్ప ఫ్లూట్ వాయించేటువంటి వ్యక్తి అన్నమాట. రాకేష్ చౌరేషియా. నెక్స్ట్ గణేష్ రాజగోపాలన్ వాయోలిన్ కళాకారుడు అనమాట. వినాయక్ రాము అంటే శెల్వ గణేష్ వినాయక్ రామ్ డ్రమ్స్ కళాకారుడు అనమాట. ఈ 5 మందికి గ్రామీ పురస్కారాలు ఇచ్చారు. ప్రపంచంలో సంగీతంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం గ్రామీ పురస్కారం అనమాట. సినిమాలకు ఇచ్చేది అత్యున్నత పురస్కారం ఆస్కార్ అవార్డు అనమాట. అన్నిటికంటే అత్యున్నత పురస్కారం నోబెల్ ప్రైజెస్ అనమాట. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. గ్రామీ పురస్కారాలు అన్నీ అవసరం లేదు, కానీ మన ఇండియన్స్ వచ్చాయి కాబట్టి 5 మందిని మనం నోట్ చేసుకోవాలి. సరే, ఇక్కడ ఎక్కువగా మనం చూస్తే కనుక జాకిర్ హుసేన్కు 3 అవార్డులు వచ్చాయి. జాకిర్ హుసేన్కి వచ్చినటువంటి 3 అవార్డులు ఏంటంటే కనుక దిస్ మూమెంట్ అనేటువంటి ఆల్బమ్ ఒకటి, పాస్డ్ అనేటువంటి ఆల్బమ్ ఒకటి, అదేవిధంగా మరొక ఆల్బమ్ వచ్చేసి యాజ్ వీ స్పీక్ అనేటువంటి ఆల్బమ్ ఒకటి. 3 ఆల్బమ్స్ నోట్ చేసుకోవాలి. ఎవరి దగ్గర? జాకిర్ హుసేన్ దగ్గర. దిస్ మూమెంట్ అనేటువంటి ఆల్బమ్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో, బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీ అనమాట. ఇక పాస్డ్ అనేటువంటి ఆల్బమ్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరీ, బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరీ అనమాట. యాజ్ వీ స్పీక్ అనేటువంటి ఆల్బమ్ బెస్ట్ కాంటెంపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్ కేటగిరీ, బెస్ట్ కాంటెంపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్ కేటగిరీ అనమాట. జాకిర్ హుసేన్ దగ్గర 3 నోట్ చేసుకోవాలి. రాకేష్ చౌరేషియాకు 2 అవార్డులు వచ్చాయన్నమాట. రాకేష్ చౌరేషియాకు వచ్చిన 2 అవార్డులు పాస్డ్ ఆల్బానికి ఒకటి, ఒక యాజ్ వీ స్పీక్ అనేటువంటి ఆల్బానికి ఒకటి. పాస్డ్ అనేటువంటి ఆల్బమ్ ఏ కేటగిరీలో అంటే బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరీలో, యాజ్ వీ స్పీక్ వచ్చేసి బెస్ట్ కాంటెంపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్ కేటగిరీలో అనమాట. అట్లా రాకేష్ చౌరేషియాకు 2 అవార్డులు, జాకిర్ హుసేన్కు 3 అవార్డులు వచ్చాయి. ఇకపోతే దిస్ మూమెంట్ అనేటువంటి ఒక ఆల్బమ్ అనమాట. దిస్ మూమెంట్ ఆల్బమ్ పేరు. ఈ ఆల్బమ్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో, బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో దిస్ మూమెంట్ అనేటువంటి ఆల్బంలో పనిచేసిన 4 అవార్డులు వచ్చాయన్నమాట. ఆ 4 ఎవరంటే శంకర్ మహదేవను, జాకిర్ హుసేను, గణేష్ రాజగోపాలను, శెల్వ గణేష్ వినాయక్ రామ్ అనమాట. ఓవరాల్గా 5 మందే, కానీ విభిన్న కేటగిరీలో వీళ్ళందరికీ కూడా విభిన్న అవార్డులు వచ్చాయి. ఎవరెవరికి ఏం అవార్డ్స్ వచ్చాయి అనేది మీరు చూసుకోవాలి, బాగా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మెయిన్గా గ్రామీ పురస్కారాలు లేదంటే కనుక ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అని ఒకటి ఉంటుంది. ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అనమాట. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ టేలర్ స్విఫ్ట్ గొప్ప గాయని కదా, గొప్ప గాయని ఎవరు? టేలర్ స్విఫ్ట్. ఆమె యొక్క ఆల్బమ్ అనమాట మిడ్ నైట్ అనేటువంటి ఆల్బమే ఈ ఏడాది ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచింది. అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్ యొక్క ఆల్బమ్ అనమాట మిడ్ నైట్స్. చాలా ఇంపార్టెంట్, మెయిన్గా ఇంటర్నేషనల్ లెవెల్ అది నేర్చుకోవాలి. ఇటీవల మనందరూ తెలుసు టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఈ ఏడాది ఎవరంటే కనుక ఈ టేలర్ స్విఫ్టే. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2023 అని మనం చదువుకున్నాం. 2023లో ఎవరు? టేలర్ స్విఫ్టే టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనమాట. కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకోండి, బాగా చదివేసేయండి ఒకసారి. 5th క్వశ్చన్. కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, కేంద్ర సమాచార ప్రసార శాఖ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అంటారనమాట. దీనికి సంబంధించి కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే కనుక సంజయ్ సాజు. ఈ సంజయ్ సాజు ఒక మాజీ ఐఏఎస్ అధికారి అనమాట. 1992 తెలంగాణ క్యాడర్కు చెందినటువంటి ఐఏఎస్ అధికారి అనమాట. మాజీ ఐఏఎస్ అధికారి సంజయ్ సాజు ఈరోజు కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా నియమించబడడం జరిగింది. మన దేశానికి సంబంధించి చాలా శాఖలు ఉంటాయన్నమాట. అందులో ఒకటి
ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఇప్పుడు ఎవరున్నారంటే కనుక అనురాగ్ సింగ్ ఠాగూర్ ఉన్నారు. మినిస్టర్లతో పాటు ప్రతి శాఖకు కూడా ఒక కార్యదర్శి సెక్రటరీ ఉంటారనమాట. అట్లా ఈరోజు సెక్రటరీగా కొత్తగా వచ్చాడు కాబట్టి నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. సంజయ్ సాజు, అందులో తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి, మాజీ ఐఏఎస్ అధికారి కాబట్టి ఓకేనా, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ఇటీవల మన అందరం చూస్తే కనుక అజయ్ నారాయణ, ఎన్ని జార్జ్ మాథ్యూ, నిరంజన్ రాజాధ్యక్ష, సౌమ్యకాంత్ ఘోష్ వీళ్ళందరూ 16వ ఆర్థిక సంఘానికి ఓకేనా సభ్యులుగా నియమించబడ్డారనమాట. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా నియమించబడిన వాడు అరవింద్ పనగారియా. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా నియమించబడితే సభ్యులుగా ఎవరిని నియమించారు అంటే కనుక ఒక నలుగురు అనమాట. వాళ్ళ పేర్లు మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్. ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి మెంబర్స్ కూడా అజయ్ నారాయణ, ఎన్ని జార్జ్ మాథ్యూ, నిరంజన్ రాజాధ్యక్ష, సౌమ్యకాంత్ ఘోష్ అని మనం చెప్పుకున్నాం గతంలో. అదేవిధంగా 2 days బ్యాక్ కూడా 6 రాష్ట్రాలలో కొత్తగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వచ్చారనమాట. మనీంద్ర మోహన్ రాజస్థాన్కు, రీతూ బహరి ఉత్తరాఖండ్కు, అరుణ్ బన్సాల్ ఉత్తరప్రదేశ్కు, చక్రధారి శరణ్ సింగ్ ఒరిస్సాకి, విజయ్ బిష్ణోయ్ అస్సాంకి, ఎస్ వైద్యనాథను మేఘాలయకు. ఇవి కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి రివిజన్ చేయండి. 6 రాష్ట్రాల నూతన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అనమాట. 6 మంది పేర్లు నోట్ చేసుకొని వాళ్ళు ఏ రాష్ట్రము అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 34వ వ్యక్తి, అంటే 34 మంది ఉంటారు మొత్తం, 1+33 అనమాట. లాస్ట్ ఫైనల్ వ్యక్తి అనమాట ఇతను ఓకేనా. ఎవరంటే కనుక వరారే, మనం చెప్పుకున్నాం కే వరాలే అనేటువంటి వ్యక్తి న్యాయమూర్తిగా నియమించబడ్డాడు అని. అదే జమిలీ ఎన్నికలకు సంబంధించి కమిటీ వేస్తే ఆ కమిటీకి చైర్మన్గా ఒక రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను మనం చెప్పుకున్నాం. ఇటీవల జార్ఖండ్ నూతన సీఎంగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జార్ఖండ్ నూతన సీఎంగా చెప్పుకున్నాం. మలేషియా రాజుగా ఇటీవల సుల్తాన్ ఇబ్రహీం ఇస్కంద్ రావడం జరిగింది చెప్పుకున్నాం. ఇట్లా వీళ్ళందరినీ మనం నోట్ చేసుకుంటూ రావాల్సిందే. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఒక చోట నోట్ చేసుకొని అప్పుడప్పుడు చూస్తూ వస్తే కనుక అవి మర్చిపోయే అవకాశం ఉండదన్నమాట. మర్చిపోయే అవకాశం ఉండదు. కాబట్టి ఆ రకంగా చేయండి మీరందరూ కూడా. సరే, ఇప్పుడు కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే కనుక సంజయ్ సాజు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సిక్స్త్ క్వశ్చన్, ఆస్ట్రేలియా సెనేటర్గా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తి ఎవరు? ఆస్ట్రేలియా చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఎందుకంటే ఆస్ట్రేలియా అనేది చాలా ఫేమస్ దేశం. అటువంటి ఆస్ట్రేలియా దేశంలో మన దేశానికి చెందినటువంటి వ్యక్తి అక్కడ సెనేటర్గా, అంటే వాళ్ళ చట్టసభలు ఉంటాయి కదా ఓకేనా, ఆ చట్టసభల్లో సెనేటర్గా ఎన్నిక కావడం జరిగిందనమాట. ఇలా మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడనమాట. మనం ఇమేజ్లో చూడొచ్చు వరుణ్. ఈ వరుణ్ ఆస్ట్రేలియా సంతతికి చెందినటువంటి, భారత సంతతికి చెందినటువంటి ఆస్ట్రేలియన్ అనమాట. మన ఇండియన్ అనమాట. మన భారత సంతతికి చెందినటువంటి ఆస్ట్రేలియన్ ఈరోజు ఆస్ట్రేలియాలో సెనేటర్గా ఆయన అక్కడ ఎన్నిక కావడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్. అందులో మొదటి వ్యక్తి కాబట్టి మరీ ఇంపార్టెంట్ అనమాట. ఆయన పేరు వరుణ్. ఇమేజ్లో మనం చూడొచ్చు. ఆల్రెడీ న్యూ అపాయింట్మెంట్స్లో మనం కొన్ని చెప్పుకున్నాం కాబట్టి ఇవి కూడా దాంట్లో భాగంగా చేర్చుకోండి. ఇది కూడా ఓకే. ప్రసన్న బి వరాలే ఇటీవల మనం చూసాం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. నీనా సింగ్ CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISFకు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నీనా సింగ్ నియమించబడిందని చెప్పుకున్నాం. అదేవిధంగా మహారాష్ట్ర తొలి మహిళా DGPగా ఇటీవల రష్మి శుక్లాను చెప్పుకున్నాం. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ACC అంటాం. ఆసియా క్రికెట్ కౌన్సిల్కు తిరిగి మళ్ళీ జైషా నియమించబడ్డాడని చెప్పుకున్నాం. జయవర్మ సిన్హా రైల్వే బోర్డు తొలి మహిళా చైర్మన్గా జయవర్మ సిన్హా అని చెప్పుకున్నాం 2023లో మనం ముఖ్యంగా. ఇదే రైల్వే బోర్డుకు కార్యదర్శిగా అరుణా నాయర్ నియమించబడిందని చెప్పుకున్నాం ఓకేనా. వీళ్ళందరినీ నోట్ చేసుకోవాల్సిందే, బాగా ఇంపార్టెంట్ అనమాట న్యూ అపాయింట్మెంట్స్లో. అది కూడా ఒక కేటగిరీ మన కరెంట్ అఫైర్స్లో కాబట్టి మైండ్లో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా. సెవెంత్ క్వశ్చన్, అభ్యాసను విజయవంతంగా ప్రయోగించగా అభ్యాస అనున్నది. చూడండి, అభ్యాసను విజయవంతంగా ప్రయోగించడం జరిగిందనమాట. ఈ అభ్యాస అనున్నది ఒక క్షిపణి అనగా మిస్సైల్. మన దేశంలో చాలా గొప్ప క్షిపణులు ఉన్నాయి.
అందులో నాగ్ ఒకటి, త్రిశూల్ ఒకటి, పృథ్వీ ఒకటి, అగ్ని చాలా ఫేమస్ అగ్ని. ఇవన్నీ కూడా క్షిపణులు మనం చెప్పుకుంటూ ఉంటాం ఏదొస్తే అది. ఈరోజు మరొక క్షిపణి మీరు మైండ్లో పెట్టుకోవాలి, అదే అభ్యాస్ అనమాట. ఈ అభ్యాస్ అనేటువంటిది డిఆర్డిఓ వాళ్ళు ఒరిస్సాలోని చాందీపూర్లో అత్యంత విజయవంతంగా దానిని ప్రయోగించడం జరిగింది. ఆ లక్ష్యాలను ఛేదించగలిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు అభ్యాస్ క్షిపణిని డిఆర్డిఓ విజయవంతం చేయడం జరిగిందనమాట. డిఆర్డిఓ అనేది ఇంపార్టెంట్ బాగా, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మనం ఎప్పుడైనా సరే అంతరిక్షయానానికి సంబంధించి ఇస్రో నేర్చుకుంటూ ఉంటాం ఎక్కువగా. ఇస్రో 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 అని. ఇస్రో పూర్తి పేరేంటి, ఇస్రో ఏర్పడిన సంవత్సరం ఏంది, ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ, ఇస్రో ప్రస్తుత చైర్మన్ అని. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అదే అంతరిక్షయానానికి సంబంధించిన పరిశోధనా సంస్థ అనమాట. ఇస్రో 1969 ఆగస్టు 15 ఏర్పడింది అని, ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు అని, ఇస్రో ప్రస్తుత చైర్మన్ సోమనాథ్ అని మనం చదువుకుంటూ ఉంటాం. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్ అని. అట్లా డిఆర్డిఓను బాగా చూసుకోవాలి. కానీ అరుదుగా వస్తూ ఉంటుంది డిఆర్డిఓ గురించి. అయినా సరే ఈ క్షిపణులకు సంబంధించి మన దేశంలో అత్యంత గొప్ప సంస్థ, రక్షణకు సంబంధించినటువంటి గొప్ప సంస్థ అన్నమాట డిఆర్డిఓ. ఈ డిఆర్డిఓ ఎప్పుడు ఏర్పడింది, డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం ఏంటి, డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ ఏది, ఇది కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాం మనం వచ్చినప్పుడల్లా డిఆర్డిఓ గురించి. ఆల్రెడీ నోటెడ్ అయిపోయింది అలా. ఓకేనా, మీరందరూ కూడా ఏం చేయాలంటే వాటిని రివిజన్ చేయాలి. ఆ డిఆర్డిఓ గురించి అడిగినటువంటివి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చూద్దాం ఎంతమంది చేస్తారని. తెలియకపోయినా సెర్చ్ చేయండి, ఒకసారి సెర్చ్ చేస్తే అవి బాగా గుర్తుండిపోతాయి మీకు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. అట్లాంటి డిఆర్డిఓ ఈరోజు అభ్యాస్ అనేటువంటి క్షిపణిని ఒరిస్సాలోని చాందీపూర్ నుంచి ఆ లక్ష్యాలను విజయవంతంగా ప్రయోగించడం జరిగిందనమాట. ఈ అభ్యాస్ అనేటువంటిది హై స్పీడ్ ఎక్స్పాండబుల్, ఓకేనా, టెస్ట్ టార్గెట్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా హీట్ అంటాం. హై స్పీడ్ ఎక్స్పాండబుల్ టార్గెట్ అనమాట. ఆ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని బాగా ఈరోజు విజయవంతంగా ఆ లక్ష్యాలను ఛేదించింది అనమాట. కాబట్టి అభ్యాసం బాగా గుర్తుంచుకొని డైరెక్ట్ పెట్టింది. ఇటీవల ఐఎన్ఎస్ సందాయక్ గురించి చెప్పాం. ఐఎన్ఎస్ సందాయక్ ఒక సర్వే నౌక అని, దాన్ని కలకత్తాలోని గార్డెన్ రిచ్ వర్క్షిప్ బిల్డింగ్ వాళ్ళు తయారు చేశారని, అత్యంత అద్భుతంగా రానున్న రోజుల్లో ముఖ్యంగా సముద్ర మార్గాల్లో గస్తీని మరింత పెంచనుందని, హైడ్రోగ్రాఫిక్ వెసల్ సర్వే అని, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఏదైనా సరే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి రక్షణ రంగంలో చాలా ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఒక చోట రక్షణ రంగానికి ఒక సపరేట్ కేటగిరీగా మనం విభజించుకొని చదువుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. ఎయిత్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ పురస్కార గ్రహీతలకు ఎంత నగదు ప్రకటించినది? ఇటీవల పద్మ పురస్కార గ్రహీతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు నగదు ప్రకటించిందనమాట. దానితో పాటు నెలసరి పెన్షన్ కూడా వీరికి అందించనుందనమాట. ప్రతి నెల కూడా అది 25,000 రూపాయలు. 25 లక్షల నగదు, నెలసరి పెన్షన్ 25,000 రూపాయలు. గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్ర నుంచి 3, తెలంగాణ నుంచి 5 మంది, మొత్తం తెలుగు రాష్ట్రాలకు 8 అవార్డులు వచ్చాయన్నమాట పద్మ పురస్కారాలు. ఆంధ్రాలో తీసుకుంటే కనుక 2 పద్మవిభూషణ్, 1 పద్మశ్రీ, తెలంగాణలో 5 పద్మశ్రీ, మొత్తం 8 అన్నమాట. ఆంధ్ర నుంచి ఎవరు పొందారంటే కనుక కళారంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి, పబ్లిక్ అఫైర్ ప్రజా వ్యవహారాల నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. వాళ్ళిద్దరిని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బాగా. అదేవిధంగా మరొక హరికథ వ్యాఖ్యాత, ఈమె కూడా కళలే అనమాట, ఆర్టే అనమాట. ఆమె పేరు ఉమామహేశ్వరి కూడా ఆంధ్ర నుంచే అనమాట. కాబట్టి ఈ ముగ్గురిని మైండ్లో పెట్టుకోవాలి. తెలంగాణ నుంచి 5 మంది. ఈ 5 మందిలో చూస్తే కనుక ఒకరు దాసరి కొండప్ప, కళలు అనమాట. దాసరి కొండప్ప బుర్రవీణ వాయించడంలో గొప్ప దిట్ట అంట. ఈ దాసరి కొండప్ప కళలకు సంబంధించి ఆయనకు అవార్డు ఇవ్వడం జరిగింది. వేలు ఆనందాచార్యులు గొప్ప శిల్పకారుడు అనమాట. వేలు ఆనందాచార్యులు గొప్ప శిల్పాలు చెక్కేటువంటి వ్యక్తి, శిల్పకారుడు అనమాట. అదేవిధంగా మరొకరు గడ్డం సోమయ్య వచ్చేసి యక్షగానం కళలకు సంబంధించి ఇవ్వడం జరిగినమాట, యక్షగానంలో అతనికి.
అదేవిధంగా సాహిత్యం నుంచి ఇద్దరికి ఇచ్చారు తెలంగాణకి. ఒకరు కేతావత్ సోమ్లాల్ గారు, ఒకరు విఠలాచార్య మరొకరు. కేతావత్ సోమ్లాల్ విఠలాచార్య అనమాట. ఇలా మొత్తం 8 మంది పేర్లు నోట్ చేసుకోవాలి మీరు. వాళ్ళు ఏ రంగంలో ఇవ్వడం జరిగింది, వాళ్ళు దేనిలో ప్రసిద్ధి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. వారికి ఇక్కడ నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్గా 25,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం వాళ్ళు అవార్డు పొందినందుకు వాళ్ళకి 25 లక్షలు కూడా నగదును ఇవ్వనుందనమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మాత్రం ఇస్తుందని మనం వేచి చూడాలి. ఇప్పటికే తెలంగాణ డిక్లేర్ చేసిందనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరికి ఎంత ఇస్తుంది అనేది ఇంకా వాళ్ళైతే మనం చెప్పలేదు, చూద్దాం. ఓకేనా? సరే, ఇది గుర్తుంచుకోవాలి అందరూ కూడా. అవార్డులు నేను నీట్గా చెప్పా. పద్మవిభూషణ్, పద్మశ్రీ ఖచ్చితంగా చూసుకోవాలి. రేపు రానున్న ఎగ్జామ్స్కి 100% అడిగే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా నోబెల్ బహుమతులు బాగా చూసుకోవాలి ఖచ్చితంగా. నోబెల్ ఫిజిక్స్లో ఎవరికి వచ్చినాయి, కెమిస్ట్రీలో ఎవరికి వచ్చినాయి, మెడిసిన్లో ఎవరికి వచ్చింది, ఎకానమీలో ఎవరికి వచ్చినాయి, లిటరేచర్లో ఎవరికి వచ్చినాయి, పీస్లో ఎవరికి వచ్చినాయి, ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. అదే రామన్ మెగసెసే అవార్డ్స్, ఆసియా నోబెల్ అంటాం అనమాట, వాటిని చూసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. ఇలా అన్నీ కూడా నీట్గా చూసుకొని అవార్డ్స్ చూసుకొని పోతే కనీసం 3 అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. కాబట్టి అందరూ కూడా మైండ్లో పెట్టుకొని రేపు గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, రేపు ఎగ్జామ్ త్వరలో ఉంది, మీరందరూ అవార్డుల పైన ఫోకస్ చేయండి. ఒక 3 బిట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందన్నమాట, మైండ్లో పెట్టుకోవాలి అందరూ కూడా. 9th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్కును ఎక్కడ నిర్మిస్తున్నారు? చూడండి, ఆంధ్రప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్క్ గురించి ఈరోజు మనకి న్యూస్ పేపర్లో నీట్గా చక్కగా వేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మన సమాచారం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో నక్కపల్లి వద్ద ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు అవుతూ ఉందన్నమాట. ఇది ఏ జిల్లాలో భాగం అంటే కనుక అనకాపల్లి జిల్లా. ఇది వరకు కాకినాడలో నిర్మించాలని అనుకున్నారు. ఇప్పుడు ఇది కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లాకు మారడం జరిగింది. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లిలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2,000 ఎకరాలలో దీన్ని నిర్మిస్తున్నారు. 2,190 కోట్లతో నిర్మిస్తున్నారు. 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అందించనుంది. స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. ఈ స్థలం ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం అయి ఉండాలన్నమాట. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాల్లో చెప్పిందనమాట, ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం కేటాయించే స్థలం అనేటువంటిది ప్రభుత్వ స్థలం అయి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా కాకినాడ నుంచి అనకాపల్లికి మార్చడం జరిగిందనమాట ఈ బల్క్ డ్రగ్ పార్కు. ఈ బల్క్ డ్రగ్ పార్కులో భాగంగా ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకి మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2,190 కోట్లతో దీన్ని నిర్మించబోతూ ఉన్నారనమాట. 1000 కోట్లు దీనికి కేంద్ర ప్రభుత్వమే ఇవ్వనుంది. 2,000 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. తప్పకుండా అందరూ కూడా దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ మెయిన్ రోల్ పోషిస్తాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేయిస్తూ ఉన్నాం. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయన్నమాట. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇట్లా చేసుకోండి. గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జేఎల్, డిఎల్, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు వచ్చిందనమాట. 6,100 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి 6,100 పోస్టులు రిలీజ్ చేయడం జరిగిందనమాట. విపరీతమైన ధర్నాలు చేసినప్పటికి కూడా పోస్టుల సంఖ్య అయితే పెంచకుండానే ఈరోజు మనకి 6,100 పోస్టులను డిక్లేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డేట్స్ ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. కాబట్టి డిఎస్సి వాళ్ళకు కూడా కరెంట్ అఫైర్స్ మెయిన్ రోల్ పోషిస్తాయి. వాళ్ళకు జీకే కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కరెంట్ అఫైర్స్ తీసుకొని ఇప్పటి నుంచే చదువుకోండి. ఆ రోజుకు చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఇప్పటి నుంచే అందరూ తీసేసుకొని నీట్గా జిరాక్స్ తీసుకొని మీ సబ్జెక్టులు ఉంటాయి అవి చదువుకుంటూ కరెంట్ అఫైర్స్ రోజు కనీసం 1.5 గంట 2 గంటలు చూసుకుంటారండి. ఆ రోజు కరెంట్ అఫైర్స్ కూడా మీకు చాలా ప్లస్ అవుతాయి. చాలామందికి కరెంట్ అఫైర్సే మైనస్ అనమాట. తక్కువ మార్కులు ఉంటాయి కాదని చెప్పడంలే, కానీ 1 మార్క్ కూడా మనకి డిఎస్సిలో ఎంతోమంది జాబులు పోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ 1 మార్క్ కోసం కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సరే, ఇవాళ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరికి అందజేసింది? స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరికి అందజేశారంటే కనుక మనం
మీకు ఇమేజ్లో చూస్తేనే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఈమె ఎవరని. పీటీ ఉష. పీటీ ఉష గొప్ప అథ్లెట్ అనమాట, గొప్ప రన్నర్ అనమాట, గొప్ప రన్నర్ పీటీ ఉష. ఈ పీటీ ఉషాను గోల్డెన్ గర్ల్ అని కూడా అంటారు, గోల్డెన్ గర్ల్ పీటీ ఉష అని. ఈమె గోల్డెన్ గర్ల్ అనేటువంటి పుస్తకం కూడా రాసిందనమాట. పీటీ ఉష రాసిన పుస్తకం గోల్డెన్ గర్ల్, ఈమెకున్న బిరుదు కూడా గోల్డెన్ గర్లే. ఈమె గొప్ప అథ్లెట్, ఈమె గొప్ప రన్నరు, ఎన్నో పథకాలు సాధించిందనమాట పీటీ ఉష. అందుకని చెప్పేసి జీవితకాల సాఫల్య పురస్కారం అందించింది ఎవరంటే కనుక స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వాళ్ళు జీవితకాల సాఫల్య పురస్కారంతో ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పీటీ ఉషాకి అవార్డు వచ్చిందని. కాబట్టి అవార్డులలో జత చేసుకోండి మరొక అవార్డును, క్రీడారంగ అవార్డు అనమాట ఇది. ఓకేనా? ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.